అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఈజిప్ట్ దేశంలోని లగ్జర్ అనే ఊర్లో ఉన్నాను. లగ్జర్ అనేది ద సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ ఇంతకుముందు ఈజిప్ట్ అంటే మనకు గుర్తుకొచ్చేది మమ్మీలు, ఆ రాజులు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన టెంపుల్లు. అలాగే ఇంకొకటి మెయిన్ ఇక్కడ మనం మమ్మీ శవపేటికలు చూస్తాం, సినిమాల్లో చూస్తాం కదా మమ్మీలు, అదే గుడ్డ మొక్కలు అయ్యి చుట్టుకొని. ఇక్కడ అది కూడా చూసే అవకాశం ఉంటుందంట. ఈ వీడియోలోనే చూసే ప్రయత్నం చేద్దాం. నేను వచ్చేసి ఒక చెప్పాలంటే లో బడ్జెట్ హాస్టల్కి వచ్చానండి. సో అక్కడ ఇతనైతే పరిచయం అయ్యాడు, రిసెప్షన్ గాయ్ అనమాట. పేరు ఆజాద్. ఇతను ఏంటంటే హాస్టల్లో ఉంటాయి ఏంటంటే వాళ్ళని తిప్పుతున్నాడు. ఇంకా నేను కూడా వచ్చానని చెప్పి నువ్వు కూడా వస్తావని అడిగితే సరే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ఇతను అమ్మటూ వెళ్తున్నాం. ఇతను ఏం ప్లేసెస్ చూపిస్తాడో ఏంటో చూద్దాం, వెళ్ళిపోదాం. ఈజిప్ట్లో అండి మామూలుగా ఇట్లాంటి వాహనాలు ఎవరైనా ఎక్కమంటే ఎక్కండి. ఇతను గైడ్ వచ్చేసి ఎక్కండి, డబ్బులు ఏం అవసరం లేదని చెప్తున్నారు. సో బట్ ఇంకా ఆ గైడ్ మీద నమ్ముకుంటే ఎక్కడమే. ఓకే, భలే ఉందండి ఇలా వెళ్తుంటే. ఈ లగ్జర్ అనే ఊరు అంత పెద్ద ఊరేం కాదండి, చిన్న ఊరు. కాకపోతే ఇక్కడ ఆ టెంపుల్ అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల బాగా ఫేమస్ అయింది. మరి గైడ్కి డబ్బులు ఏమైనా ఇవ్వాలా అంటే అతను నేను మిమ్మల్ని తిప్పి చూపిస్తాను, ముగ్గురు ఉన్నారు కదా, మీకు చివరిలో నచ్చితే ఎంతో కొంత ఇవ్వండి అన్నారు. సలాం అలైకుం. ఇక్కడ ఇంకోటి గమనించింది ఏంటంటే చాలామంది తెల్లవాళ్ళు ఉన్నప్పటికి కూడా మన భారతీయులనే కొంచెం వింతంగా చూస్తున్నారు. హే బ్రో, హాయ్. లగ్జర్ సెంటరింగ్ ఇది రైల్వే స్టేషను. యా రైల్వే స్టేషన్. Azad, where we are going? The market, everything. Oh. Yeah, go the bazaar. Bazaar. Yes. ఏదో బజార్ అంటున్నారు, వెళ్దాంలే పదండి, మనకు మాత్రం ఏం తెలుసు. ఆయన తిప్పి చూపిస్తున్నాడు. ఈడొక పెద్ద దొంగనాయాలండి ఈ షాప్ వాడు. నిన్న రాత్రి సిమ్ కార్డు బంద్ చేయకపోతే ఆడి దగ్గరికి వచ్చి వైఫై అడిగితే ఇచ్చాడు. వైఫైకి 50 రూపాయలు తీసుకున్నాడండి. మౌడికాయ జ్యూస్ ఉంటుంది కదా, ఆ మౌడికాయ జ్యూస్ ఎంత ఉంటుంది మామూలుగా సిటీలో అక్కడ రాజధానిలోనే 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు. కానీ నా దగ్గర దొంగనాయాలు ఎంత 150 రూపాయలు తీసుకున్నాడు. మోసం చేశాడు. నమస్తే బాబాయ్. సలాం అలైకుం. దాదాపుగా కిలోమీటర్ పైన తీసుకొచ్చాడు ఈ గుర్రం పైన. ఈయన కూడా నమ్మేశాడు. నీహావ్. పాపం చైనా వాళ్ళని చూస్తే ఎలా ఉంటుంది అంటే ఏందో అమాయకంగా కనపడతారు నాకు. ముసలాయనే కానీ మహానుభావుడు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ముందుగా ఈ లగ్జర్లో లోకల్ మేడ్ గిఫ్ట్ ఐటమ్స్ అమ్మే మార్కెట్కి తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళినా మనం కామన్గా చూస్తామండి. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలా. ఏ టూరిజం స్పాట్ దగ్గరికి వెళ్ళినా ఇలాంటివే ఉంటాయండి. చూసి చెప్పాలంటే బోర్ కొట్టింది. కొంచెం ముందరికి వెళ్తే లోకల్ మార్కెట్ అండి. ఇవి కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఇంకా ఏదైనా కొత్తగా చూడాలి. ఈ లగ్జర్ అనేది చిన్న ఊరు కదా, పక్కనే అన్నీ ఉన్నాయి. ఇది లగ్జర్ టెంపుల్ అండి. లోపలికి వెళ్ళడానికి 900 రూపాయలు అంటే టికెట్. మనకైతే చాలా ఎక్కువ కదా, కాబట్టి వెళ్ళట్లేదు. ఇది నేను మీకు తర్వాత బయట నుంచి చూపిస్తాను. మొత్తం కనపడిద్ది అంటే టెంపుల్. అన్ని వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. ఇది నైల్ రివర్, ప్రపంచంలోనే పొడవైన రివర్. లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ బనానా ఐలాండ్ అని ఉందంటండి. సో అది మామూలుగా అతను చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు. ఇట్లా పడవలే వెళ్ళాలంట. ఇక్కడ కూడా చెత్త ఎలా పడితే అలా పడేశారు. ముగ్గురు ఉన్నాం కదా, తలా కొంత వేసుకొని పడవ మాట్లాడుకొని వెళ్దామంటే ఓకే అన్నాను. తీరా పడవ ఎక్కిన తర్వాత తెలిసింది మనిషికి 2500 రూపాయలు అయితే పడుతుందండి. ఆయన పడవ ఫస్ట్ రేటు చెప్పలా, రేటు మాట్లాడుతుంటే పడవ ముందుకు పోనిచ్చి అప్పుడు రేటు చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఈజిప్ట్లో ఇట్లాంటివి సర్వసాధారణం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మాకు జరిగినట్టే ఎక్కడైనా మీకు జరుగుతుంది ఈజిప్ట్ అంటేనే స్కామ్స్. ఇంకా చచ్చినట్టు మనిషికి ముందు 4000 రూపాయల కాడికి చెప్పారు. ఇంకా కాదు అని చెప్పి మనిషికి 2500 రూపాయల కాడికి మాట్లాడుకున్నాం. ఏది మమ్మల్ని ఆ బనానా ఐలాండ్ కాడికి తీసుకెళ్ళి మధ్యలో కొన్ని లొకేషన్లు చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపేంత వరకు.
పైకి కూడా వెళ్ళొచ్చంట, పడవ పైకి వెళ్ళిపోదాం. ఏ మ్యాన్, Very good photo here. కేర్ఫుల్ గాయ్స్. పైకి వస్తే లొకేషన్లు అయితే భలేగా ఉన్నాయి. ఫోటోలు కూడా తీసి పెడుతున్నారు పడవ డ్రైవర్లు వాళ్ళంతా. నిజంగా 2500కి వర్తే అని అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ మంది ఉంటే రేట్ అయితే తగ్గేదండి. ప్రపంచంలోనే పొడవైన నది నైలు రివర్లో ఇలా వెళ్తుంటే అదొక ఎక్స్పీరియన్స్ ఇంకంతే. సో బనానా ఐలాండ్ అంటే ఇదే. ఇంకా ఇది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ బనానా ఐలాండ్. సో వీళ్ళ యొక్క చరిత్రని గోళ్ళ పైన వేసారండి. అప్పట్లో వీళ్ళు అలా రొట్టెలు వండుకొని తిని జీవనం అయితే చేసేవాళ్ళు. మొత్తం ఎడారి ప్రాంతం కదా. Then after the flower, ఓకే, then green, then after yellow. అంటే ఇది ఎడారి ప్రాంతం కదండి. ఇక్కడ బనానాలు చూడడం వీళ్ళకి కొంచెం వింతే, మనకి పెద్ద వింతేం కాదు. సో కాబట్టి బనానా ఐలాండ్ అని చెప్పి ఇక్కడ బాగా ఫేమస్. ఎడారి ప్రాంతం కదా మొత్తం. ఈ బనానాలు పండడానికి కూడా గల కారణం కూడా ఏంటంటే ఇక్కడ పక్కనే నైల్ రివర్ ఉంది. సో వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ వ్యవసాయం చేయగలుగుతున్నారు. ఇక్కడ అలాగే 2-3 జంతువులను కూడా పెట్టారు. అదండి, ఇంకా ఇక్కడ జంతువులు, కొన్ని జంతువులను అయితే ఇట్లా పెట్టి టూరిస్ట్ అట్రాక్షన్లా చేశారు ఈ బనానా ఐలాండ్. అన్నీ బనానాలే, ఒంట్లకు కూడా బనానాలే. ఇట్స్ ఓకే. ఆ ఒంటికి ఆకులు పెట్టడానికి 100 రూపాయలు ఇచ్చి మనం పెట్టాలంటే అండి, ఇంతటి దౌర్భాగ్యం ఎక్కడ చూడలేదండి. పెద్ద మొసలు చూసారా? లోపలికి వెళ్ళి ఆ మొసలతో ఫోటో దిగాలంటే $1 అంట. $1 అంటే 90 రూపాయలు. రేట్లు పెరిగిపోయినాయి ఇక 90 పైనే బ్రో. ఇప్పుడు వెళ్ళి ఫోటో దిగుతున్నాడు ఇతను మొసలతో. మొత్తం చూద్దాం. Small crocodile. Smile, yalla. The man will see the crocodile. Crazy. I might die today. £50 Egyptian. $100.绝对吃。Beautiful. And his name Sultan. Sultan. Yes, 25-year-old. You feed him You know, tourist. You feed Tourist. Yeah, what do you feed him? Tourist. Fresh meat, yeah, brother, fresh meat. Wow. Yes, كبير حبيبي كبير. How is your experience? It's good. I'm scared. యు ఆర్ రియలీ బ్రేవ్ గాయ్. మీరు చాలా ధైర్యవంతులు. మొసల దగ్గరికి అలా వెళ్ళిపోయాడండి బాబు. దాంతో అంతసేపు ఉన్నాడో చూసారు కదా, చాలాసేపు ఉన్నాడు. గ్రేట్, బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. చివర్లో మనకి బనానా పండ్లు కూడా తీసుకొచ్చేస్తున్నారు. దిస్ ఇస్ ఫ్రమ్ బనానా ఐలాండ్. న్యాచురల్ Delicious. న్యాచురల్ బనానా. Let's go ask him. Ask me. సో ఈ ఫారినర్స్కి బర్రెలు అంటే కొంచెం వింతంగా కనపడతాయి, ఎందుకంటే వాళ్ళ సైడ్ ఉండవు అనమాట. కనపడంగానే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఐలాండ్, ఇప్పుడు మనం పడవలో వచ్చాం కదా, ఒక ఐలాండ్లో అయితే ఆపారు. ఇక్కడ జంతు ప్రేమికులు, యానిమల్ లవర్. No touch, problem. Be careful. దీంట్లో మనం ఈత కూడా కొట్టొచ్చంట. ఇంకా అందరం వెళ్ళిపోయాము. భలే సరదాగా అనిపించింది.
మీకు స్టార్టింగ్ చెప్పా కదా, లగ్జర్ టెంపుల్ మనకి బయట నుంచి కూడా క్లియర్గా కనపడిద్దని. ఇదే అండి బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ ఉన్న వాటిలో మెయిన్ టెంపుల్లో ఇది కూడా ఒకటి లగ్జరు, ఇంకోటి కర్నాక్ టెంపుల్ అని ఇంకోటి ఉంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి కనెక్షన్ అయితే ఉందంటండి. పూర్వంలో ఇక్కడ 3500 సంవత్సరాల కిందట ఇక్కడ పరిపాలించిన రాజులు, వాళ్ళని ఫారోలు అంటారు. అంటే దేవుడి బిడ్డలు, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఇప్పటికీ. వాళ్ళనే మమ్మీలుగా చేసి పిరమిడ్లో పెడితే ఆ సమాధులన్నీ మనం గత వీడియో మ్యూజియంలో కూడా చూసాము. సో వాళ్ళు పూజించిన దేవుళ్ళ యొక్క గుళ్ళు అండి ఇవన్నీ కూడా. దీని లోపలికి వెళ్ళడానికి 900 రూపాయలు అంట టికెట్. ఏం ఉండదు, మొత్తం ఇంతే. చూస్తున్నారు కదా, ఇది ఈ టెంపుల్ నుంచి ఆ కర్నాక్ టెంపుల్కి రాజులు జాతరలా చేసేవాళ్ళు అంట అప్పట్లో. అసలు ఇక్కడ నుంచి మొత్తం కనపడుతుంది లోపలికి వెళ్ళే పని లేకుండా. గోడల పైన మనం మ్యూజియంలో చూసినయే మొత్తం. ఇక్కడ అప్పట్లో సివిలైజేషను ఎలా బతికారు ఏంటి అనేది మొత్తం రాసుకున్నారు. పుస్తకాలు ఏం లేవు కదా. వాళ్ళంతా టూర్ ప్యాకేజీలో వచ్చినట్టున్నారు. ఇక్కడ ఈజిప్ట్లో వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు విదేశీయులు కనపడితే. భలే ఉంటుందండి. దిగండి. ఇక్కడ మమ్మిఫికేషన్ మ్యూజియం అని ఒకటి ఉందంట. అంటే నేను మీకు వీడియో ప్రారంభంలో చెప్పా కదా, మమ్మీలు ఉంటారు వాళ్ళని కూడా చూడొచ్చు అని చెప్పి, అక్కడే చూస్తామంటండి. సో అది ఇప్పుడు 5 గంటలకి సాయంత్రం ఓపెన్ చేస్తారంట. వెళ్దాం. ఇక్కడ ఈ కార్నిష్ అంటారు ఈ ఏరియా మొత్తాన్ని లగ్జర్కి. కార్నిష్ అంటే తెలుసు కదా, సముద్రం పక్కన అట్లా బెండి తిరిగేదాన్ని. సో దాని పక్కనే మనకి లగ్జర్ టెంపుల్ ఉంది కదా, ఆ లగ్జర్ టెంపుల్ ఎదురే మమ్మిఫికేషన్ మ్యూజియము. కిందకి వెళ్ళాలి, అక్కడ కూడా ఉంది మమ్మిఫికేషన్ మ్యూజియం అని. ఇదే ఇంకా మ్యూజియం లోపల. టికెట్ వచ్చేసి 400 పడుతుందండి. సో లోపలికి రాగానే మమ్మీ అంటే కింద పెట్టి ఉంటుంది కదా, పెట్టె పైన మూతలు ఉన్నాయి. ఫస్ట్ మమ్మిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలండి మనం. పూర్వంలో చనిపోయిన రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలంగా నమ్మేవాళ్ళు. అంటే ఇక్కడ ఈజిప్ట్లో 3500 సంవత్సరాల కిందట చనిపోయిన అతనికి చావు అనేది ముగింపు కాదు, చావు అనేది ప్రారంభం అని చెప్పి వాళ్ళు బలంగా నమ్మి వాళ్ళ శరీరాలను కొన్ని వేల సంవత్సరాల పాటు చెడిపోకుండా ప్రిజర్వ్ చేసే పద్ధతినే మమ్మిఫికేషన్ ప్రాసెస్ అంటారండి. ఈ మ్యూజియంలో మనం తెలుసుకునేది కూడా అదే. మమ్మిఫికేషన్ ఎలా చేస్తారు, మమ్మీ ఎలా ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం అండి. ఈ మమ్మిఫికేషన్ లో బాడీలో ఉన్న అవయవాలు మొత్తం తీసేస్తారు. మెదడు భాగాన్ని ముక్కు రంధ్రం ద్వారా అయితే బయటికి తీసేవాళ్ళంట అప్పట్లో. మొత్తం అవయవాలన్నీ తీసేసిన తర్వాత ఆ బాడీని నార్టాన్ అనే ఉప్పులో 40 రోజులు బాగా నానబెట్టి బాడీ కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత ఆ బాడీ చుట్టూతా బ్యాండేజ్ లాంటివి టైట్ గా చుట్టి ఇటువంటి శవపేటికలో పెట్టి సమాధి అయితే కట్టేవాళ్ళండి. ఈ శవపేటికలో పెట్టే ముందు చేసే ప్రాసెస్ నే మమ్మిఫికేషన్ అంటారండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అలాగే ఈ మ్యూజియం లో ఒరిజినల్ మమ్మిఫికేషన్ చేసిన బాడీ అయితే ఒకటి పెట్టారు శవపేటికలో. చూస్తున్నారు కదా, చాలా మంది ఇది ఫేక్ అనుకుంటారు, కానీ ఇది ఒరిజినల్. కాకపోతే ఈ మమ్మిఫికేషన్ చేసిన బాడీ వచ్చేసి పెద్ద రాజుదేం కాదు, ఒక సాధారణ వ్యక్తిదే. జస్ట్ మమ్మిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉండిదో చూద్దామని ఈ మ్యూజియంలో పెట్టారు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, నేను అనుకున్నంత రేంజ్లో లేదు సినిమాల్లో చూసినట్టుగా. ఇక్కడ శవపేటకి చూసుకుంటే దీనిపైన కూడా నీట్గా చెక్కారండి ఆ మమ్మిఫికేషన్ ప్రాసెస్ ఎలా చేశారు ఏంటి. అప్పట్లో పెన్నులు పేపర్లు ఏముండే కాదుగా, అందుకనే డైరెక్ట్గా గోడల మీద చెక్కల మీద ఇలా మొత్తం చెక్కేవాళ్ళు స్టోరీ లాగా. ఎంత కష్టం అండి బాబో ఇట్లా చేయడం. ఈ జాడీలు ఎందుకంటే మమ్మిఫికేషన్ చేసినప్పుడు శరీరంలోని అవయవాలన్నీ తీస్తారు కదా. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నది ఓన్లీ బాడీయే అండి.
దీంట్లో ఉన్న అవయవాలు మొత్తం కూడా ఇట్లా జాడీలలో పెడతారు. బ్రెయిన్, గుండె, లివరు అన్నీ పెట్టేసి ఆ శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టేవాళ్ళండి. అది కూడా మమ్మిఫికేషన్లో ఒక ప్రాసెసే. అలాగే జంతువులకు కూడా మమ్మిఫికేషన్ చేసేవాళ్ళండి. అప్పట్లో జంతువులు ఉండేవి కదా, వీళ్ళు పెంచుకునేవి పిల్లులు, మొసళ్ళు, కుక్కలు, కోతులు, పక్షులు, ఎద్దులు, వీటికి కూడా మమ్మిఫికేషన్ అయితే చేసి పూడ్చిపెట్టేవాళ్ళు అనమాట. మరణం అనేది అంతం కాదు, ప్రారంభం అని చెప్పి వాటికి కూడా మమ్మిఫికేషన్ అయితే చేసేవాళ్ళు. అవి కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో చూడొచ్చు మనం. మొసల్ని కూడా మమ్మిఫికేషన్ చేశారు. ఈ మమ్మిఫికేషన్ చేయడానికి వాడిన పనిముట్లు అప్పట్లో. ఇదిగోండి, మమ్మిఫికేషన్ చేసినప్పుడు తలకాయ పెడతారు కదా, అది పిల్లో అంట. ఇవి అప్పట్లో వాడిన రసాయనాలు, బాడీ చెడిపోకుండా మొత్తం ఆ పౌడర్లు, రసాయనాలు అవన్నీ మమ్మిఫికేషన్. సో ఇంకా చూసాం కదా మ్యూజియం మమ్మిఫికేషన్ మొత్తం ఎలా చేస్తారేంటో మొత్తం అర్థమయ్యేటట్టుగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా రేపు ఉదయం పూట అయితే కలుద్దామండి.